బిడ్డగా లింగాపూర్లో జన్మించిన ప్రజాకవి, ఉద్యమ యువరక్తంగా ఉద్భవించి 1955లో లింగాపూర్లో నుంచి ఒక ఉప్పెనైలేసిన ప్రజాకవి గూడ అంజయ్య ఈరోజు అందరికీ ఒక బావుటగా నిలిచి తెలంగాణ యువరక్తానికి ఒక దోసటిగా నిలిచిన గూడ అంజయ్య అందరికీ తన పాటను, తన రచనలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రచనల గురించి, తనతో ఉన్న సాన్నిధ్యం గురించి మనతో పాటు ప్రజా కవి, ప్రజా నౌక గద్దర్ గారు మనతో పాటు ఉన్నారు. అతనితో పాటు వారి స్నేహబంధం ఎలా ఉంది, గూడ అంజయ్య గారితో ఎలాంటి సాన్నిధ్యం ఉండేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గూడ అంజయ్య గారు అంటేనే ఒక ఉద్యమ బావుట. ఎలాంటి పాటలు రాసినా కూడా యువకులే కాదు, నేటి తరం నుంచి రేపటి తరం కూడా గుర్తు చేసుకునే పాట. అలాంటి పాటతో మీకున్న సాన్నిధ్యం ఏంటి, ఎలా ఉండాలి? ఇప్పుడు అంజన్న ఒక పాట, ఇప్పుడు వీళ్ళందరూ పాడే మిత్రులు వీళ్ళందరూ మన స్టేట్ నుంచి వచ్చిన సాంస్కృతిక కళాకారులు, దయానంద్ గర్జన, తర్వాత బాబ్జీ, మేము ఆ వారసులమే. ఆ పాటలు ప్రజల దగ్గర తీసుకుపోయి ఇదే అనుబంధం అంటే మీరు అన్నారు కదా, పాట ఇక్కడ ఆగిపోలేదు, పాట ఇప్పుడు ఆగదు. శబ్దం ఉరి తీయబడదు, శబ్దం జైల్లో పెట్టబడదు, శబ్దం కాల్చేయబడ్డది. శబ్దానికి రంగు, రుచి, వాసన, కులం, మతం లేదు. శబ్దం అలాంటి శబ్దాన్ని ప్రజలకు ఉపయోగపడే శబ్దంగా మార్చిన గూడ అంజన్నది. ఆ అంజన్నకు జోహార్. పాట కోసం పాట రాయను అని చెప్పిన గూడ అంజయ్య అలాంటి నేపథ్య గానంతో ఎలాంటి తరానికి ఆదర్శంగా నిలిచే మాటలు అందించారు. అది అంజన్న చెప్పింది, ప్రజలు చెప్పిందే. ప్రజలు ఏది చేసినా మా కోసం చేయడు. రైతు వరి పెట్టగానే నేను మొత్తం తీసుకొని తిని అని ఉన్నాడు, అందరి కోసం చేస్తాడు. దట్ ఈస్ ది డిఫరెన్స్. పోయేట్ కూడా అనేవాడు పాట కోసమే పాట అని కాదు, ఏది చేసినా సామాజిక ప్రయోజనం ఉండాలి. భద్రం కొడుకో నా కొడుకో కొండన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొండన్న జరా, భద్రం కొడుకో నా కొడుకో కొండన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొండన్న జరా. ఎక్కే కాడ, తొక్కే కాడ, దిగే కాడ, నలుగురి కాడ, పైలం కొడుకో నా కొడుకో కొండన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొండన్న జరా. పెద్ద బంగులాల పెద్ద పంజరలుండు, పెద్ద బంగులాల పెద్ద పంజరలుండు, నల్లా బాజారు నిండా నల్లా నాగులు ఉండు, నల్లా బాజారు నిండా నల్లా నాగులు ఉండు, నలుగురు కూడిన చోట నరలోకం యముడుండు. భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొమరన్న జరా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆయన కొడుకు ఆడు ఏడు కొమరయ్యాడు, రిక్షా దొక్కడు. దట్ ఈస్ వాట్ అంటే అందరి కోసం మనకి రాలి. అంటే రిక్షా ఎక్కుతున్నావు దిగుతున్నావు, జర పైలం కొడు బిడ్డ అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, కవి రెండు పనులు చేయాలి. సమాజాన్ని ప్రతిబింబించాలి, సమాజాన్ని ప్రజలకు చెప్పాలి, భావాలు ఏకీభవించాలి, ఆయనతో నడవాలి. నేను లేవురా పోరనే నేను పోరు. అట్లనే కాక ఆ దాన్ని పరిపాలిస్తున్న రాజుల్ని నమస్కారం పెట్టాలి, వినతి పత్రం ఇవ్వాలి. అయ్యా నువ్వు చేయరా నీ దండం పెడతానాలి, ప్రజలు తిరుగుబడతారా నీ దండం పెడతాను కాసని ఇవ్వాలి. కవి చేయాల్సిన పని అదే. కవి భావ ప్రకటన చేస్తాను. అందుగురించి ఇక్కడ నల్ల బజారు నుండి నల్ల నాగులుండు, జర చూసు తొక్కరా బాబు బండి అంటున్నాడు. అది దట్ ఈస్ వాట్ ఈస్ సబ్జెక్ట్ ఒపీనియన్. దొరల పాలన ఎదిరించే కవిత్వం ఆయనది. అలాంటి దొరల పాలనే ఈ రోజు కూడా ప్రభుత్వంలో కనిపిస్తుందని ఎంతో మంది మేధావులు అంటున్నారు. దాని మీద చూడు, నేను ఇప్పుడు దొరలంటే ఎంతో డెఫినేషన్ చేస్తాను రాలే. ఇప్పుడు అంజన్న ఏమన్నాడో ఏం సంగతి. కానీ గూడంజన్న ఒక కవి కదా, దొర ఏందిరో దొర పీకుడేందిరో అనుకొని, అన్న ఈ పీకుడేందిరో ఎందుకే, దొర ఏందిరో దొర జులుమేందిరో అని మార్చుకున్నాడు. అండర్స్టాండ్ కాదు. అన్నీ మేము కూడా ఎన్నో రాసినాం కోపంలో గీపంలో. దొరతనం అంటే ఇక్కడ ఏం లేదు. ఆ తెలంగాణలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూస్వామ్య వ్యవస్థ అని, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నోళ్ళు ఆ భూస్వామ్య వ్యవస్థ మార్గంలో నుంచి ఇంకా పోతుందా అని. ఇప్పుడు వచ్చింది దొరలదా కాదా ఎవరు తేల్చాలి? ప్రజలు తేల్స్తారు. రేపటి నుంచి గూడ అంజయ్య దండపల్లి మండలంగా పిలుచుకోవాలని మా అందరి కోరిక అని మీరు చెప్పారు. అలాంటి ప్రజల భావనలో ఇది రేపటి నుంచి ఉంటుందని మీరు కోరుకుంటున్నారు?
దండపల్లి గుండెరామ గూడా అంజన్న దండపల్లి గుండెరామ గూడా అంజన్న ఈ దండపల్లి గుండెరామ గూడా అంజన్న ఈ దండపల్లి గుండెరామ గూడా అంజన్న దండపల్లి గుండెరావడు దగా పడ్డ గుండెరావడు పేదొల్ల గుండెరా వడు ఆదిలాబాదు గుండెరా వడు అడవి జిల్లా గుండెరా వడు సింగరేణి మెరుపురా దండపల్లి గుండెరామ గూడా అంజన్న దండపల్లి గుండెరామ గూడా అంజన్న జోహార్ గూడంజన జోహార్ జోహార్. మేము అంత కోరుకుంటాం. దండపల్లి పెట్టుకొని దండపల్లి ప్రజలందరూ పెట్టుకుంటారు, పేరు పెట్టుకుంటారు, రామయ్య అని పెడతాడు. వాడేమో వాని పేరు వాని తండ్రి ఏమంటాడు, సిన్ని అంటాడు. అది సిన్ని ఉంటుంది. దండపల్లి అనేది ఏదైతుందో దండపల్లి తీసేమని అంటారు. దండపల్లి గూడంజయ మండలం అని పెట్టుకోమంటారు. ఏమైంది ప్రాబ్లం? ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటలేము పేర్లు. అట్లనే ప్రజల కోరికను మనం గౌరవించాలి. ఇది నా కోరిక కాదు. చివరి ఒక ప్రశ్న, ప్రభుత్వం ఎలాంటి నివాళులు అర్పించాలి? ఇదే విధంగా అంటే కవులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, గుర్తింపు లేని కవులుగా మిగిలిపోతున్నారనే యువత కూడా ఉంది. అలాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం? గుర్తింపు కోసం రాలే మేమంతా. గుర్తింపు కోసం రైతు నేను బండిన కాబట్టి ఆ ఒడ్ల మీద నా పేరు ఉండాలన్నారు. గుర్తింపు కోసం వచ్చినోడికి గుర్తింపు రాదు. అంజన కూడా రాదు. ఎవడు గుర్తింపు రా? ఆ గుర్తింపు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అరే గుర్తింపు కోసం ఎవడన్నా వస్తాడా? గుర్తింపు కోసం ఎవరు రాడు. కాకపోతే ప్రభుత్వం కూడా గుర్తించింది అని నేను అనుకుంటాను. నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తన యొక్క సంతాప సభలో ఆ కవి గురించి చెప్పారు. ఈరోజు వాళ్ళ కల్చరల్ ఫ్రంట్ వచ్చింది. రేపు కూడా మనము చెప్పేదాని ప్రకారంగా అనేక మార్పులు రావచ్చు. ఎందుకంటే ఎవరు గుర్తించినా గుర్తించకున్నా సాహిత్యం ఎప్పుడు ఉంటుంది. వేమన, పోతన, తిక్కన, సుమతి, బ్రౌను, ఇంకా వేలాది మంది అజ్ఞాత కవులు, లక్షలాది మంది పౌలు. కనీసం గూడంజనకు నాకన్నా పేరు వచ్చింది, పెళ్ళాం వచ్చింది, కారు వచ్చింది, పైసలు వచ్చినాయి, ఇంతమంది వచ్చినాం. ఆ మాత్రం జ్ఞాపకాలు లేకుండానే భూమిలో కలిసిపోయిన ఎంతమంది మహాకవులు ఉన్నారు, ఎంతమంది గాయకులు ఉన్నారు, గుర్తింపు లేని వాళ్ళు ఉన్నారు. అందుకే గుర్తింపు కోసం రాలి. కాబట్టి గూడంజనను మనం ఎట్లా తీసుకోవాలి? ప్రభుత్వం గుర్తిస్తుందా, వాళ్ళు గుర్తిస్తుందా, వీళ్ళు. గూడంజన అనేవాడు ఒక సామాజిక దృక్పథంతో జీవించి కొన్ని పాటలు రాశాడు. అది ఎంతవరకు ప్రయోజనమైంది, ఎంతవరకు ముందుకు పోయింది అనేది చర్చ జరగాలి. ధన్యవాదాలు. ఊరేడిసి నేను వదునా అని తన మాటలతో పాటలతో చెప్పిన కవి ఈరోజు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అతనికి అమృతమైన గానాలు అందించిన, పొలిమేరను సృష్టించిన గూడ అంజయ్య గారికి చివరిగా నివాళులు అందిస్తూ కెమెరామెన్ దత్తాత్రితో నరేష్, ఆదిలాబాద్, YTV.